పిల్లలు శుభోదయం. ఈరోజు 9వ తరగతి పాఠ్యాంశం దీక్షకు సిద్ధం కండి గురించి చెప్పుకుందాం. 1969లో తెలంగాణ ప్రజాసమితి అనే సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొరకు ఏర్పాటైంది. దీక్షకు సిద్ధం కండి అనే పాఠ్యాంశాన్ని కరపత్రం అనే ప్రక్రియ ద్వారా తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం కరపత్రం ప్రక్రియకు చెందినది. ఇది విషయాన్ని తెలపడానికి వినియోగించే సాధనం. కరపత్రాలు విషయాన్ని సూటిగా స్పష్టంగా చెబుతాయి. దీక్షకు సిద్ధం కండి అనే ఈ పాఠ్యాంశం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలను తెలుసుకుందాం. కరపత్రాలను ఎందుకు ఎవరు రూపొందిస్తారో మాట్లాడగలగాలి. ప్రజా ఉద్యమాలను శాంతియుతంగా ఎందుకు నిర్వహించాలో తెలపగలగాలి. 1969లో తెలంగాణ ఉద్యమం నాటి పాలన ఎట్లా ఉందో తెలపగలగాలి. తెలంగాణ పోరాటంలో ప్రజలు కోపోద్రిక్తులు కావడానికి కారణాలు రాయగలగాలి. ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండడానికి ఉద్యమ నాయకత్వం ఎలా చేయాలో రాయగలగాలి. 1969 నాటి ఉద్యమం విజయవంతం కాకపోవడానికి, నేటి ఉద్యమం విజయవంతం కావడానికి కారణాలు విశ్లేషించి రాయగలగాలి. చెరువుల ప్రాధాన్యత వివరిస్తూ కరపత్రం రూపొందించగలగాలి. ఇప్పుడు కొన్ని కరపత్రాలను పరిశీలిద్దాం. ఇది కరపత్రం నమూనా. మన బడిని బ్రతికించుకుందామా అనే శీర్షికతో ఉన్న ఈ కరపత్రం ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు ప్రాధాన్యతనిస్తూ వాటి ప్రాధాన్యత తెలిపేటువంటి కరపత్రం. మరొక కరపత్రాన్ని పరిశీలిద్దాం. కురుమూర్తి దేవస్థానం బ్రహ్మోత్సవాలను సందర్భంగా వేసినటువంటి కరపత్రం. ఇది ఆలయానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత తెలిపేటువంటి కరపత్రం. ఈ కరపత్రం పర్యాటక శాఖ వేసినటువంటి కరపత్రం. వరంగల్ ప్రాంతం యొక్క పర్యాటక ప్రదేశాలని తెలుపుతూ ఉన్నటువంటి ఈ కరపత్రాన్ని పరిశీలించండి. ఇది ఒక ప్రభుత్వ పాఠశాల వారు వేసినటువంటి కరపత్రం. విద్యార్థుల ప్రగతిని తెలియజేస్తూ పాఠశాల చేరేందుకు ఆహ్వానించేటువంటి కరపత్రం. ఈ కరపత్రాన్ని చూడండి. ఇది డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహిస్తూ ఆర్బీఐ వాళ్ళు వేసినటువంటి కరపత్రం. ఈ కరపత్రాన్ని చూడండి. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని తెలిపేటువంటి ఈ కరపత్రాన్ని చూడండి. ఈ కరపత్రాన్ని చూడండి. కాళోజీ నారాయణరావు జీవితాన్ని సంక్షిప్తంగా ఈ కరపత్రంలో పరిచయం చేయడం జరిగింది. ఈ కరపత్రం చూడండి. ఇది కృష్ణా పుష్కరాల సందర్భంలో ఒక సంస్థ వారు వేసినటువంటి కరపత్రం. భక్తులను ఆహ్వానిస్తూ వేసినటువంటి ఈ కరపత్రం. పుష్కరాల ప్రాధాన్యత తెలియజేస్తూ ఈ కరపత్రంలో తెలియజేయడం జరిగింది. ఈ కరపత్రం ఆరోగ్య శాఖ వాళ్ళు వేసినటువంటి కరపత్రం. జాతీయ నులిపురుగుల నిర్మూలన రోజును ప్రాధాన్యత తెలియజేస్తూ విద్యార్థుల కొరకు వేసినటువంటి ఈ కరపత్రం. రిజర్వ్ బ్యాంక్ వారు వేసినటువంటి మరొక కరపత్రాన్ని చూడండి. నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2500 నోట్లలో ఉండేటువంటి ప్రాధాన్యతని, వాటిలో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి అంశాలని ప్రజలకు తెలియజేస్తూ విడుదల చేసినటువంటి కరపత్రం. కరపత్రాలను పరిశీలించాం కదా. ఈ కరపత్రంలోని విశేషాలని తెలుసుకుందాం. కరపత్రంలో శీర్షిక చూడగానే విషయం అర్థం కావాలి. శీర్షిక సూటిగా ఉండాలి. ఎవరికి చేరాలో వారి సంబోధన ఉండాలి. సూక్తులు, సామెతలు, పదబంధాలు, జాతీయాలతో విషయం సూక్ష్మంలో మోక్షంలా ఉండాలి. శైలి సులభంగా ఉండాలి. కరపత్రంలో సందేశం తప్పకుండా ఉండాలి. ఈ కరపత్రంలో ఉండే అక్షరాల సైజు పెద్దగా చదవడానికి అనుకూలంగా ఉండాలి. కరపత్రం మామూలుగా అరచేతిలో ఇమడాలి. ప్రస్తుతం కరపత్రాలు వివిధ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రచురణకర్త పేరు, ముద్రణ తేదీ, ప్రతులు ఉండాలి. దీక్షకు సిద్ధం కండి అనే ఈ పాఠ్యాంశం ఉద్దేశాన్ని తెలుసుకుందాం. 1969లో తెలంగాణ ప్రజాసమితి పేరుతో ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలైంది. ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను ఈ కరపత్రం ప్రక్రియ ద్వారా తెలపడం ఈ పాఠం ఉద్దేశం. పాఠం ప్రవేశికను పరిశీలిద్దాం. సుదీర్ఘకాలం శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు
నిర్లక్ష్యం వహించినా, అణిచివేతకు దిగినా ఉద్యమాలు హింసాత్మకంగా మారే అవకాశం ఉన్నది. ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించిన ఉద్యమ నాయకత్వం పాలకులను ఎండగడుతూ గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా పిలుపునిచ్చింది. అందులో భాగంగా ముద్రితమైన 1969 నాటి కరపత్రంలో ఏ విషయాలున్నాయో తెలుసుకుందాం. ఈ పాఠంలోని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. అక్టోబర్ 2న సామూహిక ఉపవాస దీక్షకు పిలుపు. 9 నెలలు శాంతియుతంగా ఉద్యమం సాగుతున్నది. బాపూజీ పేరుతో బతికే ఘనులు భుక్తి మార్గం పట్టారు. దేశంలోని అంగుళం అంగుళం రక్తంతోనో కన్నీటితోనో తడిసి ముద్దయింది. ఉదాహరణకు మన తెలంగాణ. ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాభిప్రాయానికి మన్నన లేదు. యువత, విద్యార్థుల గుండెల్లో ఆరని అగ్నిజ్వాలలు మండుతున్నాయి. అహింసా విధానం పట్ల యువత పెడముఖం పెట్టారు. గాంధీజీ శతజయంతి సంవత్సరంలో వారి ఆశయాలను ఆచరణలో పాటించి భారతీయులమని రుజువు చేయాలి. అక్టోబర్ 10 నుండి విద్యార్థి నాయకుని నిరాహార దీక్ష. తెలంగాణలోని తీవ్ర పరిస్థితిని కేంద్రం గుర్తించాలి. ప్రత్యేక తెలంగాణ సమ్మతిని కేంద్రం చూపించాలి. గాంధీజీ జన్మదిన కానుకగా తెలంగాణను ప్రకటించాలి. అందుకే గాంధీజీ బాటలో ప్రజాసమితి నడుస్తున్నది. జాతిపితకు ప్రజలు భక్తి ప్రపత్తులతో సమర్పించే కానుకే మన సామూహిక ఉపవాస దీక్ష. అక్టోబర్ 2 ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు మన ఆకలి మంటల జ్వాలలో గాంధీజీ సిద్ధాంతాలు వెలుగులు విరజిమ్మాలి, న్యాయం చేకూరాలి. తెలంగాణ ప్రజాసమితి, విద్యార్థి కార్యాచరణ సమితి, వరంగల్. తేదీ 30/9/1969. తెలంగాణ ప్రజాసమితి పేర ఈ కరపత్రం ముద్రితమైంది. ప్రతుల సంఖ్య కూడా ముద్రితం కావాలి. అదేవిధంగా తేదీని ప్రకటించాలి. ఇందులో తేదీ మనం చూడవచ్చు, 30/9/1969. ఈ కరపత్రం ముద్రితమైంది వరంగల్లో. కరపత్రం యొక్క లక్షణాలని మనం ఈ పాఠ్యాంశంలో చూడవచ్చు. మరికొన్ని కరపత్రానికి సంబంధించిన విశేషాలని తెలుసుకుందాం. కరపత్రాన్ని ఆంగ్లంలో పాంప్లెంట్ అంటారు. వ్యక్తిగతంగా చేతికి దీన్ని అందిస్తారు కనుక దీన్ని కరపత్రం అంటారు. వేగంగా తక్కువ ఖర్చుతో విషయాన్ని ప్రజలకు చేరువ చేస్తుంది ఈ కరపత్రం. వస్తువులను, సేవలను, మత ప్రచారాన్ని, ఆదర్శ భావాలను తెలపడానికి, ఎన్నికల ప్రచారానికి దీన్ని వినియోగిస్తున్నారు. ఆంగ్లేయులు మన దేశంలో అడుగుపెట్టిన తర్వాతే పాంప్లెంట్ పుట్టింది. వ్యాపార ప్రకటనలకు పాంప్లెంట్సే ఆధారం. ఒకనాడు శాసనం పాంప్లెంట్స్ ఉద్దేశాలలో కొన్నింటిని సాధించేది. దీనిలో వ్యక్తిగత, సామాజిక, ప్రాపంచిక అంశాలు ఉంటాయి. కరపత్రాలు జనసమర్థ ప్రదేశాల్లో పంచుతారు. పేపర్లలో పెట్టి కూడా పంచుతారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద కూడా అందిస్తారు. ప్రతిరోజు కొన్ని వందల కరపత్రాలు ప్రజలకు చేరుతూనే ఉన్నాయి. ఈ రోజుల్లో ముఖ్యంగా వ్యాపార ప్రకటనలే ఎక్కువగా ఉంటున్నాయి. కరపత్రం అందంగా కూడా తయారవుతున్నది. ఇప్పుడు కరపత్రాల్లో వివిధ రకాలని గురించి తెలుసుకుందాం. ప్రజా సంక్షేమ పథకాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక సంక్షేమ పథకాన్ని తెలియజేస్తున్నది ఈ కరపత్రం. తెలంగాణకు హరితహారం. హరితహారం ప్రాధాన్యతని తెలియజేస్తూ ప్రభుత్వం ప్రకటించిన కరపత్రం ఇది. ఈ కరపత్రం కూడా హరితహారాన్ని తెలిపేటువంటి కరపత్రం. కేసీఆర్ కిట్. వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు ప్రకటించిన కరపత్రం ఇది. ఇది కూడా ప్రభుత్వం వారు వేసిన కరపత్రం, ఆరోగ్య శాఖ ప్రకటించినది. ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వివరాలను తెలిపేటువంటి కరపత్రం ఇది. వ్యాపార కరపత్రాలు. ఒక విద్యాసంస్థ వారు ప్రకటించిన కరపత్రం. కరపత్రాల పంపిణీ. దినపత్రికలో కరపత్రాలని వేస్తున్న దృశ్యాన్ని చూడండి. కరపత్రాలను వేసి ఇంటింటికి చేరవేస్తారు. వీధుల్లో కరపత్రాలు పంచుతున్న వారిని ఈ దృశ్యంలో చూడవచ్చు. కరపత్రంలో ఉన్న విషయాన్ని పాఠకునికి పరిచయం చేస్తున్న దృశ్యం. కరపత్రాలలో ఆధ్యాత్మిక కరపత్రాలు కూడా ఉంటాయి. వాటిని పరిశీలిద్దాం. సిలికానాంధ్ర వారు వేసిన ఉగాది మహోత్సవ కరపత్రం. ధ్యాన ప్రాధాన్యత తెలిపే కరపత్రం ఇది.
సింగపూర్ తెలుగు సమాజం వారు వినాయక చవితి సందర్భంగా వేసిన కరపత్రం ఇది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో వారు శ్రీరామనవమి సందర్భంగా వేసిన కరపత్రం ఇది. కరపత్రాలలో సామాజిక అంశాలు గల కరపత్రాలను కూడా చూద్దాం. అమెరికా తెలుగు అసోసియేషన్ సంబరాలు రిజర్వ్ బ్యాంక్ వారు వేసిన కరపత్రం ఇది. 2500 కొత్త నోట్లను పరిచయం చేస్తూ వేసిన కరపత్రం ఇది. శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ వారు భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వేసిన కరపత్రం ఇది. రిజర్వ్ బ్యాంక్ వారు వేసిన కరపత్రం ఇది. ఇందులో డిజిటల్ బ్యాంకింగ్ని ప్రోత్సహిస్తూ తెలిపినటువంటి కరపత్రం. అమ్మాయి పుట్టుకకు కారకులు ఎవరు అంటూ ఒక సామాజిక అంశాన్ని పరిచయం చేస్తూ వాసవ్య మహిళా మండలి వారు వేసిన ఒక చక్కని కరపత్రం ఇది. కలిసి పాడుదాం తెలుగు పాట అంటూ స్పందన సంస్థ వారు వేసిన కరపత్రం ఇది. రాజకీయ సంబంధమైనటువంటి కరపత్రం ఇది. రాజకీయాల్లో అవినీతిని అంతం చేద్దాం అంటూ తమ ఓటును కోరుతూ వేసినటువంటి కరపత్రం ఇది. ఇప్పుడు కొన్ని పాఠశాల ప్రకటనల కరపత్రాలని చూద్దాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరూరు వారు వేసిన కరపత్రం. ఇందులో విద్యార్థుల ప్రగతిని, పాఠశాలలో చేరేందుకు విద్యార్థులను ఆహ్వానిస్తూ వారి పాఠశాలలో ఉండేటువంటి సౌకర్యాలని ఇందులో తెలియజేస్తున్నారు. విద్యార్థులు ధ్యానం ఆవశ్యకత అనే అంశంపైన వేసినటువంటి కరపత్రం ఇది. అదేవిధంగా కొన్ని సంస్థల ప్రకటనల కరపత్రాలని చూద్దాం. స్మార్ట్ మల్టీమీడియా వారు వేసిన కరపత్రం ఇది. ఇంతవరకు మనం వివిధ రకాల కరపత్రాలను చూసాం. దీక్షకు సిద్ధం కండి అనే పాఠ్యాంశంలో ముఖ్యాంశాలను కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పాఠ్యాంశానికి చెందినటువంటి ఆలోచిద్దాం సమాధానం ఇద్దాం అనే అంశాన్ని చూద్దాం. కరపత్రాలు ఎందుకు వాడతారు? కరపత్రాలను ఎవరు ఎందుకు ముద్రిస్తారు? కరపత్రంలో ఏ ఏ అంశాలు ఉంటాయి? మీరు చూసిన కరపత్రాల గురించి తెలపండి. విద్యార్థులు ఈ ప్రశ్నల్ని జట్టుకృత్యంగా చేస్తూ సమాధానాన్ని మీ ఉపాధ్యాయుల వారికి తెలియజేయండి. ఈ పాఠం ద్వారా మనం సాధించాల్సిన సృజనాత్మక అంశాలని చూద్దాం. చెరువుల ప్రాధాన్యతను తెలుపుతూ వాటిని కాపాడడంలో అందరూ భాగస్వాములు కావాలని తెలుపుతూ ఒక కరపత్రాన్ని రూపొందించి ప్రదర్శించండి. ఏదైనా సామాజిక అంశం గురించి కరపత్రం రూపొందించి ప్రదర్శించండి. ఇంతవరకు మనం దీక్షకు సిద్ధం కండి అనే పాఠ్యాంశం ద్వారా కరపత్రాన్ని గురించి తెలుసుకున్నాం. ఆ ప్రక్రియకు చెందినటువంటి అనేక కరపత్రాలని కూడా చూసాం. మరో పాఠంతో మరోమారు కలుసుకుందాం. అంతవరకు సెలవు.